సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం 12 లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీన రాశిలోకి 2025 మార్చి 30వ తేదీ నుంచి అక్టోబర్ 7 2027 వరకు ఉంటాడనమాట. మీన రాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది, 12 లగ్నాలు 12 రాసుల వారికి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా ప్రిసైజ్డ్ గా రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట. సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా. సో మొత్తం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ నోట్ చేసుకుని దాని అంతా కూడా మీకు ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు వచ్చే బెనిఫిట్స్ శని రావడం వల్ల, ఓకే. అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమైనా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి, ఎట్లా కాంటాక్ట్ లోకి వస్తాయి, అంత కూడా ఆ భావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైజ్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ శనికి మీన రాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి. లేదా శని అంటే ఏంటి, మీనరాశి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో మీనరాశి అంటే ఫస్ట్లీ అది ఒక ద్విస్వభావ రాశి. ఓకే, అంటే దానికి 2 రకాలైన ముఖాలు ఉంటాయి అన్నట్లుగా అర్థం అనమాట. అంటే మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అది కాలపురుషుని కుండలిలో 12వ స్థానం, అంటే ఐసోలేషన్ స్థానం అనమాట. ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం, డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు, ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం. టూ మచ్ కేరింగ్, అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుంది అనమాట. వాళ్ళకి అవతల వాళ్ళ కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీన రాశి కానీ మీన లగ్నంలో కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట, స్పిరిచువల్ పీపుల్. అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి, కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి, దానికోసం తాపత్రయపడడం, ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట. ఓకే, అంటే ఎట్లుంటుందంటే ఒక 2 ముఖాలుగా, అంటే మంచి కాదు చెడు కాదు, ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం, కానీ ఇది మంచిగా చెడ అనేది ఆలోచించి దాని డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట. ఓకే, అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే శనికి సంబంధించిపోతే, అండ్ మీన రాశి అంటే ఫ్లూయిడిటీ, జలతత్వ రాశి, అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట. ఓకే, జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది. మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు. ఓకే, ఎందువల్ల ఎమోషనల్ ఉంటుంటే అది జలతత్వ రాశి. జలతత్వం అంటే మీకు భావాలు అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి మీలో. ఓకే, అది కోపం కానివచ్చు, ఏడుపు కానివచ్చు, బాధ, ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో శని గురించి తెలుసుకోవాలంటే, శని అంటేనే ఒక స్ట్రక్చర్. ఓకే, శని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసే గ్రహం, డిలే చేసే గ్రహం, స్లోగా నడిచే గ్రహం, రిజల్ట్స్ ని స్లోగా ఇచ్చే గ్రహం. దేనైనా ఒక గందరగోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం. ఓకే, ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు, అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో చేయడానికి కారకుడు అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి, రాష్ట్రానికి ఉపయోగపడేటివి, ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నిటిలో కూడా సాటర్న్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే ఓకే సో చాలా మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి, డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకునేలా చేయడము, ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకత్వాస్ అనమాట. లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ గ్రో చేయడం, ఇవంతా కూడా శని యొక్క కారకత్వాసు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ, ఒక దాని మీద డెసిషన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను, అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి మధ్యన కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి, ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం. మీన రాశి, మేషరాశి నుంచి మీన రాశి వరకు, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం.
సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని మీన రాశిలోకి మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. మీన రాశి అంటే క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఊహ, 12వ స్థానం ఊహ, మన ఆలోచన, మన డెసిషన్ మేకింగ్, మనం ఏం చెప్తున్నాం, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది 12వ స్థానం. సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు, సినిమా ఫీల్డ్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్స్, ఓకే, ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్, వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారనమాట. వై? బికాజ్ ఆ శని, డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు, ఒక మంచి స్టోరీ రాస్తున్నారు, ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు, తీస్తున్నారు, మంచి హిట్స్ కొడుతున్నారు, మధ్య మధ్యలో చిన్న చిన్న పోతూ ఉన్నాయి, అట్లా ఉండింది అనుకోండి. ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైన్యూట్ లాజిక్ మిస్ అయినా సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు. అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోద్ది. ఎందువలంటే శని ఒక్కోనివ్వడు, ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు, పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి, అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట. సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు, మీన రాశికి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు. సో నెక్స్ట్ వర్గో, కన్యా లగ్నం అండ్ కన్యా రాశి పీపుల్కి ఈసారి 7వ స్థానంలో శని యొక్క గోచార సంచారం మీన రాశి జరుగుతుంది కాబట్టి అది 7వ స్థానం అవుతుంది. కాబట్టి కన్యా రాశి పీపుల్కి ఏంటంటే మెయిన్ కీ థీమ్స్ రిలేషన్షిప్స్, ఓకే, రిలేషన్షిప్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, పబ్లిక్ ఇమేజ్, లీగల్ మ్యాటర్స్. ఓకే, అంటే ఏంటంటే వాళ్ళకి మ్యారిటల్ రిలేషన్షిప్స్ కానీ, అంటే మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్, పబ్లిక్ ఇమేజ్, వాళ్ళు సొసైటీలో ఎలా వాళ్ళ గురించి అనుకుంటున్నారు, ఆ పబ్లిక్ ఇమేజ్ అండ్ లీగల్ మ్యాటర్స్. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం మెయిన్ కీ థింగ్స్, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే లవ్ రిలేషన్షిప్స్ అండ్ మ్యారిటల్ రిలేషన్షిప్స్, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కన్యా లగ్నం పీపుల్ కానీ కన్యా రాశి పీపుల్కి కానీ ఈసారి ఏంటంటే మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయడం అనేది కాస్త డిఫికల్టీగా ఉండొచ్చు అనమాట. ఎందువల్ల అంటే శని యొక్క గోచారం వల్ల కొంచెం తొందరపడి పెళ్లి చేసుకున్నామా, తొందరపడి రిలేషన్షిప్ లోకి వచ్చామా అనేలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ పర్వాలేదు, ఆ గోచారం అనే దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోకుండా మీ జన్మజాతకంలో దశలు జరిగాయి కాబట్టి మీకు ఇప్పుడు ఆ పెళ్లి అనేది అయింది కాబట్టి అంతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ లో మాత్రం కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, అంటే కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జాయింట్ వెంచర్స్ ఎవరికన్నా ఉన్నా ఇలాంటి వారికి కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఓకే, అండ్ డిలేడ్ మ్యారేజెస్, 7వ స్థానంలోకి శని వస్తానంటేనే ఇంకా మ్యారేజ్ అనేది బాగా డిలే చేస్తాడు. కన్యా లగ్నం వారికి కానీ కన్యా రాశి పీపుల్కి కానీ మ్యారేజ్ మ్యారేజెస్ చూస్తున్న వారికి కాస్త డిలేడ్ గా జరిగే అవకాశం ఉంది. కానీ జరగదన్న ఈ 2.5 years జరగదంటే అలా అని కాదనమాట, కొంచెం ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. శని అంటేనే ఎఫర్ట్ ఎక్కువ పెడితే ఆ పని చేసే గ్రహం. ఓకే, సో అది. నెక్స్ట్ ఏంటంటే లీగల్ ఇష్యూస్ అనేటివి కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంటే మ్యారిటల్ ఇష్యూస్ అనేటివి ఫేస్ చేసి కోర్టుకి అప్రోచ్ అయిన వారికి డైవర్స్ కానీ ఇలాంటివి అవేమన్నా ఉంటే అవి కాస్త కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట, ఇంకొంచెం ప్రొలాంగ్ డిలే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి బాగా పెరగడం. ఓకే, స్పౌజ్ ఫ్యామిలీ వైపు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, అంటే భర్త సైడ్ ఫ్యామిలీకి కానీ భార్య సైడ్ ఫ్యామిలీ పైన కానీ మీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. మీరు ఏదన్నా హెల్ప్ చేయాల్సి రావడం, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సి రావడం, ఇంకేదన్నా ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కువగా పబ్లిక్ రెప్యుటేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత స్ట్రక్చర్డ్గా, ఎంత డిసిప్లైన్ అండ్ ఎంత ఎథిక్ఫుల్గా ఉంటే అంత మంచిది, చాలా పెరుగుతుంది. ఇట్లా ఉన్నారంటే చాలా పెరుగుతుంది. కొంచెం పవర్ని మిస్యూజ్ చేసుకున్నా, కొంచెం మీరు నెగిటివ్ వర్క్స్ చేసిన పబ్లిక్ ఇమేజ్ వెంటనే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. శని యొక్క 7వ దృష్టి లగ్నం మీద ఉందంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. శని 7వ స్థానంలో దిగ్బలం పొందుతాడు, చాలా పవర్ఫుల్గా ఉంటాడు. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మీ పబ్లిక్ ఇమేజ్ డిస్టర్బ్ అవ్వకుండా మీ వర్క్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆస్పెక్ట్స్ తీసుకుంటే తృతీయ, 7వ, 10వ దృష్టిలో తీసుకుంటే తృతీయ దృష్టి అయితే మీకు 9వ స్థానం పైన పడుతుంది. ఫాదర్ హెల్త్ అనేది ఇబ్బంది అవుతుంది, కొంచెం ట్రావెలింగ్ విషయంలో కూడా సడన్ ట్రావెల్స్ అనేవి కొంచెం అప్పుడప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటి పరంగా జాగ్రత్త తీసుకోవాల్సి. ఫాదర్ హెల్త్ అనేది కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి, అటెన్షన్ అండ్ కాన్షియస్నెస్ అనేది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ హౌస్, సెల్ఫ్ గ్రోత్ అండ్ మీ సెల్ఫ్ వర్క్స్,
ఫిజికల్ హెల్త్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవుతాయని కదా, అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త. ఇక్కడ కానీ మీకు జన్మజాతకంలో బుధుడు అట్లా ఉంటే, బుధుడు ఉచ్చ స్థానం పొందాడు కాబట్టి కొంచెం ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేటివి రిఫ్లెక్ట్, ఐ మీన్ పాసిఫై చేయడానికి అవకాశం, అంటే తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హెల్త్ అనేది ఎక్కువగా ఖచ్చితంగా ప్రయారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓవర్ వర్కింగ్ అనేది చేయకండి. ఓకే, కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ 4000 చూస్తాడు కాబట్టి కొంచెం స్థాన చలనం కూడా కనిపిస్తా ఉంది అనమాట. స్థాన చలనం కూడా అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. మీ దశమ స్థానంలోకి గురుడు వచ్చి, గురుడు కూడా చతుర్థాన్ని చూస్తాడు. మే 15th శని కూడా చతుర్థాన్ని చూస్తాడు దశమ దృష్టితో, గురుడు సప్తమ దృష్టితో. సో స్థాన చలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇల్లు కూడా కట్టుకోగలుగుతారు ఖచ్చితంగా. ప్రాపర్టీ ఏదైనా కొనాలి అనుకునే వాళ్ళు ప్రాపర్టీ కొనడం కానీ ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ మదర్ హెల్త్ అనేది కొంచెం ఒకవేళ డిస్టర్బ్ అయ్యి ఉంటే అది రికవర్ అవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురుడు దృష్టి ఉంది కాబట్టి, శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం డిలేడ్ రికవరీ ఉంటుంది, కానీ ఖచ్చితంగా మంచి రికవరీ ఉంటుంది, బాగుంటుంది ఈసారి.